వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం జరుగుతుంది. మనం మార్నింగ్ లైవ్ వీడియో కూడా చూసాం. మార్నింగ్ లైవ్ వీడియో చేసాం కాబట్టి మార్కెట్ ఎలా స్టార్ట్ అవుతుందో వీడియోలో తెలుసుకోవచ్చు. మనం ఫస్ట్ అయితే మనం దూడల వీడియో చేద్దాం. గేదెల వీడియో కూడా సపరేట్ చేస్తాం, బుల్స్ వీడియో కూడా సపరేట్ చేస్తాం. ముందైతే దూడలు చూడవచ్చు. మనం ఎంతో క్వాంటిటీలో దూడలు ఉన్నాయి, ఇలా ఏ క్వాలిటీలో దూడలు ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు కదా. అంటున్నారు ఈ దూడలు చూస్తున్నాయి. ఈ దూడల రేట్ ఒకసారి కనుక్కుందాం మనం. అన్న ఎన్ని దూడలు తెచ్చారన్న మీరు? మొత్తం 50 దాకా ఉంటాయన్న. 50 దాకా ఉంటాయి. రేట్లు ఏం చెప్తారా? ఉన్నాయన్న, దూడ కూడా ఉంది. 30,000 ఉంది, 40,000 ఉంది, 50,000 ఉంది, 20,000 ఉంది. కట్టిన దూడలు కూడా ఉంటాయా మీద? కట్టిన దూడలు ఉన్నాయి. ఓకే, 5-6 కట్టినాయి దీంట్లో. ఓకే. ప్రతి ఆదివారం మార్కెట్ ఇక్కడ మీరు అమ్ముతారా అన్న? వారం వారం తెస్తాం, గేదెలు తెస్తాం, దూడలు తెస్తాం. మీ నెంబర్ ఏమైనా చెప్పండి. ఇస్తాం 8106867786. ఓకే అన్న, థ్యాంక్ యూ. చూడొచ్చు, దీనిలో కట్టిన దూడలు ఉన్నాయి అంటున్నారు. 30,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి అని చెప్తున్నారు. దూడను బట్టి రేట్ ఉంటుంది. చూడొచ్చు, మొత్తం 50 దూడలు ఉన్నాయంట ఇవన్నీ. చూసినాగా ఎంతో క్వాంటిటీలో దూడలు ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు, ఈ పక్క కూడా మొత్తం దూడలే ఉన్నాయి. సేల్ అయిన తర్వాత కూడా మనం ఎంత కొన్నారు, ఎంత రేట్లో కొన్నారు అది తెలుసుకుంటామని. ఇప్పుడే మార్కెట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చూసుకుందాం. అన్నని అడుగుదాం, మీ అన్నని ఒకసారి. బేరం అవుతుంది, చూద్దాం ఎంతగా అడుగుతున్నారు, వాళ్ళు ఎంత చెప్తున్నారు. లైవా? 5 దూడలను అడుగుతున్నారు. ఎంతగా అడుగుతున్నారు, వాళ్ళు ఎంత చెప్తున్నారు, వీళ్ళు ఎంత చెప్తున్నారు ఒకసారి తెలుసుకుందాం మనం. ఫస్ట్ వాళ్ళు మాట్లాడుతున్నాం, అది దూడలు అయితే చూద్దాం మనం. దీనిలో 5 దూడలు ఉన్నాయి. 4 అడిగారు. 4 అతను 2,20,000 అయితే చెప్పారు. వాళ్ళైతే వాళ్ళకి రేటు నచ్చలేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వేరే దూడలు చూసుకుంటున్నారు ఇక్కడ. సరే, అన్నని కూడా మాట్లాడదాం. 5 దూడలు అయితే బల్క్లో ఎంత చెప్తున్నారు అనేది అన్నతో కూడా మాట్లాడదాం మనం. అన్న, 5 దూడలకి ఏం రేట్ చెప్పారు? అది 55,000 లెక్క చెప్పిన. 55,000 లెక్క. ఓకే. ఇందాక ఎంత అడిగారు అన్న వాళ్ళు? వాళ్ళు 40-45 లెక్క అడిగారు. ఓకే, 52 కాడికి ఇస్తా అన్న. ఎన్ని తెచ్చిరన్న ఈ వారం మొత్తం? 20 తెచ్చిన. 20. ఇవి 5 ఇంకా 7 ఉన్నాయి అన్న మీరు? అక్కడ 5 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 8 ఉన్నాయి. ఇవి బల్క్లో ఎంత చెప్తున్నారు మొత్తం? ఈ 38 లెక్క చెప్పినవి. 38 లెక్క. ప్రతి వారం మీరు తెస్తారా? ప్రతి వారం తెస్తాం. ఓకే అన్న, మీ దగ్గర చుడివి కూడా ఉంటాయా లేకపోతే? ఉన్నాయి, ఇలా 3 పట్టలు చుడి ఉన్నాయి. ఇది ఒకటి, 2 ఆ కొన్నది ఒకటి. దీనిలో 3 చుడివి ఉన్నాయి. 3 ల్యాస్ చుడి మీద ఉన్నాయి. 2 నెలల క్రాసింగ్. ఓకే, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇవి చూసినా 38,000 లెక్క అయితే చెప్తున్నారు ఇవి ఒక్కొక్క దూడని. ఈ 38,000 లెక్క మనం పెట్టొచ్చా, పెట్టదా, ఎక్కువ అవుతుందా అని కామెంట్ చేయండి. ఇది కరెక్ట్ రేటా, అసలు దీనికి ఎంత రేటు పెట్టవచ్చు? ఈ దూడల్ని బ్రీడ్ పరంగా ఏం దూడలు అంటారు? వీటిని ముర్రా అంటారా, క్రాస్ ముర్రా అంటారా, లేకపోతే నార్మల్గా చెలక దూడలు అంటారా? ఒకసారి కామెంట్ చేయండి అది కూడా. అన్న అయితే 40, 30, 50 ఎన్ని దూడలు తెచ్చారంటున్నారు. ఒకసారి దూడలు అయితే అన్ని చూద్దాం. దీనిలో 3 చుడివి ఉన్నాయి అంటున్నారు. సైజు కూడా బాగున్నాయి. అక్కడ కొన్ని దూడలు కొన్నట్టున్నారు. ఇక్కడ దూడలు కొన్నారు, అవి ఎంత కొన్నారు ఏంటి ఒకసారి తెలుసుకున్నాం.
ఇప్పుడు దాకా కొన్న దూడలు ఇవే, ఎంత కొన్నారు తెలుసుకుందాం మనం. దూడలు చూడవచ్చు, ఏ క్వాలిటీ ఉన్నాయి. ఫస్ట్ దూడలు అయితే చూద్దాం మనం. అన్న అయితే ఇవి 1,10,000 అయితే 4 అయితే అమ్మేశారు. ఇక్కడ చూస్తున్నారు, ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు. 1,10,000కి 4 తీసుకున్న సార్ అయితే సార్ కూడా సార్తో కూడా మాట్లాడదాము. 1,10,000 అయితే 4 దూడలు కొన్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ దూడలు గుర్తు పెట్టడానికి ఇలా కలర్ వేసుకుంటున్నారు కొమ్ములకి. ఈ దూడలు కూడా అన్ననే తీసుకున్నారు. ఇవి 78,000కి 3 దూడలు తీసుకున్నారు, 78,000కి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అవి కొద్దిగా క్వాలిటీ ఉన్నాయి, రింగ్ దగ్గరకు ఉన్నాయి. ఈ రింగ్ అనేది కొద్దిగా దూరం ఉన్నాయి, చూడొచ్చు. మన లోకల్ గేదెలు లాగా ఉన్నాయి దూడలు, అందుకే 78,000 ఎక్కువ పడ్డాయి. కొద్దిగా రింగ్ ఉన్నాయి, ఎక్కువ పడ్డాయి. వాళ్ళు గుర్తుపట్టడానికి ఇలా కలర్ పెట్టుకుంటున్నారు వాళ్ళు కొమ్ములకి. ఈ గేదెలు చూస్తున్నారు, 2,10,000 అయితే బేరం అయిపోయిందంట. తీసుకున్న వాళ్ళు చెక్ చేయించుకుంటున్నారు. చూడండి, బాగా హెవీ సైజ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి గేదెలు అయితే. ఫుల్ కండిషన్. ఆల్రెడీ 5 months ఒకటి, 6 months ఒకటి రాశారు. ఎంతకంటే వాళ్ళైతే చెక్ చేయించుకుంటున్నారు. ఇక్కడ చూసిన ఆవులు కూడా ఉన్నాయి, ఇక్కడ హెవీ సైజ్ బర్రెలు కూడా ఉన్నాయి. ఎర్రగడ్డ మార్కెట్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారన్న సేల్స్ బిజినెస్? అన్న నేనైతే ఒక 10-11 years నుంచి నేను వచ్చిన అన్న. అంతకుముందు ప్రీవియస్లీ మా ఫాదర్ ఉండే, మా తాత వాళ్ళు ఉండే. నేను రీసెంట్లీ మా డాడీ ఎక్స్పైర్ కాగా నేను ఈ బిజినెస్లోకి దిగినాను. ఓకే, ఎలాంటి బ్రీడ్స్ సంబంధించిన గేదెలైనా ఆవులైనా అమ్ముతారన్న మీరు? అన్ని బ్రీడ్స్ అన్న. మనం అన్ని మార్కెట్లకు వెళ్తాం, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, బీహార్ అన్ని మార్కెట్లకు వెళ్తాం. మన డైరీకి కూడా అన్ని రకాలంగా గేదెలు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 30 గేదెలు ఉన్నాయి డైరీలో, పచ్చి గేదెలు. హర్యానా ఉన్నాయి. ఈ మార్కెట్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందన్నా? ఎర్రగడ్డ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 12-12:30, 1 వరకు క్లోజ్ అయిపోతాను. మంచి గేదెలు కావాలి అంటే పొద్దున్న కావాలి. మంచి గేదెలు అంటే మీకు ఇక్కడ సుడి గేదెలకే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్పి గేదెలకు అంత నమ్మకం 100% నమ్మకం పెట్టి కొనొద్దు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు 10 చెప్తే మనకు 8 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, అసలు ఇవ్వకపోవచ్చు. డైరీ చేంజ్ అయితే ఇవ్వకపోవచ్చు. మన ఓన్ రిస్క్ ఉంటుంది. పాల గేదెలు నమ్మి కొనొద్దు ఇక్కడ. సుడి గేదెలు, తరుపులు, ఇలాంటి ఆవులు లాంటివి కొనవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.